తెలంగాణ రాజకీయాలలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇక బీజేపీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులలో కేటీఆర్ పేర్కొన్నారు. 5 రోజులలో తనపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలి అని డెడ్లైన్ పెట్టారు. ఇక లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాలలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ముఖ్య నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులలో కేటీఆర్ పేర్కొన్నారు. 5 రోజులలో తమపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలి అని డెడ్లైన్ పెట్టారు. ఇక లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనతో హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం మధ్యాహ్నం ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఇక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పోలీస్ కమిషనర్ సజ్జనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతుంది అని కలెక్టర్ అన్నారు. అయితే లోపల ఉన్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. చుట్టుగోడలు పగలగొట్టాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హింద్రీ నియవా నుంచి రాయలసీమకు నీటి తరలింపులో ఏపీ జలవనరుల శాఖ సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందక. హింద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తరలింపు చేసి ఏపీ జలవనరుల శాఖ రికార్డు నెలకొల్పింది. ప్రాజెక్టు డిజైనర్ కెపాసిటీ మించి కేవలం 190 రోజులలో ఈ స్థాయిలో నీటిని తరలించడం చరిత్రలోనే ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఇక ఈ విజయంతో రాయలసీమ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీమ మంత్రులు పయ్యావుల కేశవ్ అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కల్వా శ్రీనివాసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. గతంలో ఒక్క పంపులో మాత్రమే నీటిని తరలించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం 12 పంపుల సామర్థ్యంతో ఈ రికార్డు సాధ్యమైంది అని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇక ముచ్చమర్రి ప్రాజెక్టు సీమకు పరంగా మారింది అని, సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజయానికి సాధ్యమైంది అని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇక ఇక్కడితో ఆగకుండా మరో రికార్డు సృష్టించాలి అని, హింద్రీ నీవా నుంచి 50 టీఎంసీల నీటిని సీమ జిల్లాలకు తరలించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఫిబ్రవరి చివరి లేదా మార్చి మొదటి వారంలోగా అదనంగా 10 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు తీసుకుంటాము అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.